ఉపయోగించి ఆ శక్తి వల్ల పగలంతా మనం అన్ని పనులు చేసుకుని పగలు అసలు పోషణకి ఒక చెట్టు పెరగాలన్నా సూర్యరశ్మి ఎంత అవసరమో మనకు తెలుసు. ఈ రకంగా సూర్యుడు మనకు అన్ని ఇస్తే ఆ సూర్యుడి వల్ల మనం ప్రత్యక్ష భగవానుడిగా తెలుసుకోవాలి. కానీ సూర్యుడు రోజు పొద్దున్న వస్తాడు, అందులో ఏముందండి అనేస్తాం. అంటే అంత ఈజీగా పాపం అంత ధ్యానం భగవంతుని ఎక్కడ చూడాలంటే ఇలా చూడాలి అని చెప్పడానికి చెప్తున్నాను. అలాగే నీళ్లు తాగడం అనేది ఏమండి, నీళ్లు నిజంగా వాయువు. మీరు ఎవరికైనా చూడండి, ఆక్సిజన్ పెట్టాలి రోగం వచ్చిందంటే ఆ ఆక్సిజన్ ముక్కులోకి వెళ్ళాలి అంటే ఎంత డబ్బు ఖర్చు అవుతుందో తెలుసా అండి. ఒక రోగం ఉంటుంది, దానికి ఆక్సిజన్ని ఇది పెట్టాలి, ఆక్సిజన్ వెంటిలేటర్ అది పెట్టాలి. అది పెడితే డబ్బుతో కొనుక్కుని ఎన్నాళ్ళు బతకగలం దాంతో. అలాంటిది మనకి ఫ్రీగా ఇస్తున్నాడు వాయువు, అందులో ఆక్సిజన్, చెట్లు బతకడానికి కార్బన్ డైఆక్సైడ్, ఇవన్నీ భగవంతుడు మనకి ఎంతో ప్రేమతో ఇస్తున్న ఈ వీటిని మనం గుర్తించి ఏం చేయాలండి అంటే అనుభవిస్తున్నాం కదా, గుర్తించాలి. అనుభవిస్తున్నప్పుడు దాన్ని గుర్తించి భగవంతుడికి కృతజ్ఞత చెప్పుకోవాలి. అంతేగాని నాకు ఈ కోరిక తీర్చలేదు, నా జీవితం ఇలా ఉంది, నువ్వు నన్ను ఇలా చేసావని అనుకుంటూ భగవంతుడి కంప్లైంట్స్ చెప్పడం కాదండి. ఇంత గొప్ప అనుభూతిని భగవంతుడు మనకి అన్ని రకాలుగా ఈ ప్రకృతిలో పెట్టి మన్ని పోషిస్తున్నాడు. అలాంటి భగవంతుడి యొక్క ఇదిని మనం రూపంగా చూడగలమా? ఏ రూపంగా చూస్తాం? ఏదో మన బుద్ధి వక్రించకుండా ఒక రూపం పెట్టుకుని ఆ రూపమే అన్నీ అనుకుని అక్కడ ఆగిపోకుండా ఈ అన్నిట్లో ఉన్న భగవంతుడిని చూడగలగడం అనేది చాలా గొప్ప విషయం.